ఈరోజు నీకు ఒక వేదన ఉంటుంది, దేవుడు కూడా నన్ను పట్టించుకోవటంలా, నా బాధల్లో దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో, లేకపోతే నాకు ఈ పరిస్థితులు మారట్లేదు ఏందనే నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం, కృంగుబాటు ఉండొచ్చు నీకు. అయితే వాటికి సమాధానం చెప్తున్నా. కొన్ని సందర్భాల్లో, కొన్ని కాలాలలో దేవుడు మనకు ఒనగూరేటువంటి సమస్యలను బట్టి చూస్తూ కూడా మౌనంగా ఉంటాడు. మళ్ళీ ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు అనేక పిచ్చుకల కంటే నాకు శ్రేష్ఠుడివి అంటాడు. గొర్రె కంటే నువ్వు నాకు శ్రేష్ఠుడివి అంటాడు. భూమి మీద ఉన్న మనుషుల కంటే నువ్వు శ్రేష్ఠుడివి అంటాడు, శ్రేష్ఠురాలివి అంటాడు. మరి అంత శ్రేష్ఠురాలు అయితే మరి ఇవన్నీ ఎందుకు అంటే అవసరం. తగిన కాలం ముందు నేను వాటిని తొలగిస్తాను, వాటి గురించి నువ్వు దిగులు చెందొద్దు అని ఆయన మాట ఇస్తా ఉన్నాడు. ఎంతమంది ఒప్పుకుంటారు, నేను దేవునికి శ్రేష్టమైన దాన్ని, శ్రేష్టమైన వాణ్ణి? కావాలా ఇంటికి వెళ్ళి అడిగి చూడు. మెమ్ముంటే, అమ్మ ఒకసారి నా జుట్టు లెక్కవే అని అడుగు. నువ్వు అడగవే, పోనీ మీ ఆవిడని అడుగు. నువ్వు అడుగు, అమ్మాయి నేనంటే నీకు ప్రేమేనా అని అడుగు. అదేందట్టు అడిగావు, ఎంత ప్రేమ అందనుకో, ఏం లేదు ఒకసారి లెక్కవా అని అడుగు. జుట్టు లెక్కేయాలా? ఏమంటే నేనంటే నీకు కూడా ప్రేమే కదా? ప్రేమేనా? నా జుట్టు కూడా లెక్క. ఏంది జుట్టు లెక్కేసేది? కళ్ళు పోతాయి. అది ఎట్ట తెలిసిద్ది మనకు ఆ లెక్క అంటారు. ఎవరి వల్ల కాదు, కానీ నీ ఒక్క వెంట్రుక నీ తల నుంచి రాలి పడాలి అంటే అక్కడ పర్మిషన్ కావాలంట. అది ఎంత సీరియస్సో చూడు. తల దువ్వితే ఎన్నో జుట్టు పోతా ఉంటుంది, నీకు అది లెక్కలోది కాదు. కానీ ఈరోజు ఎన్ని వెంట్రుకలు రాలినాయో కూడా లెక్కేసుకుంటాడు. ఏంటి ప్రభా అంత ఇంట్రెస్ట్? అంతే, నాకు ఇంట్రెస్ట్ నువ్వు అంటే అంటాడు. ఎంతమంది నమ్ముతారు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఇంటి వాళ్ళ చేత తిట్లు తింటారు. దరిద్రపు దాన, సచ్చిందానివి కాదు, బతికిందానివి కాదు, సావవే అని. కొంతమందికి కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఎవ్వరు నన్ను ప్రేమించరు, ఎవ్వరు నన్ను అర్థం చేసుకోరు, ఎవరు నన్ను పట్టించుకోరు. నిజంగా వాళ్ళు అన్నట్టు సస్తే పోయిద్దేమో అనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, పిచ్చిమోగందానా, వాళ్ళు ఆ మాట అంటే నిజంగా సస్తావా? ఎవరు ప్రేమించట్లేదా నిన్ను? నేనున్నాను, నీకోసం ప్రాణం పెట్టిన వాడిని, ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవాడిని. అసలు వాళ్ళ కోసం కాదు నేను చేసింది, నిద్రమోహమా, నా కోసం నిన్ను నిర్మించుకున్నా. కాదు ప్రభా, మా ఆయన ఇలా అంటున్నాడు, ఆ దరిద్రుడి కోసం కాదు, నా కోసం నిర్మించుకున్నా. నా భార్య నన్ను ఇలా అంది ప్రభువా, సావరా సావు అంది ప్రభువా, అరే అంటే అంది ప్రభువా, సావమంది ప్రభువా. దేవుడు అంటాడు, నిద్రమోహవాడా, ఆ మనిషి అంటే చచ్చిపోతావా? ఆ మనిషి కోసం కాదు నిన్ను చేసింది, నా కోసం నిర్మించుకున్నాను నాన్న, నీతో నాకు పనుంది నాన్న, ఆ మాటలు పట్టించుకోవద్దు నాన్న అంటాడు ఆయన. మా అమ్మ మా నాన్న ఇలా అంటున్నారు దేవా, చచ్చిపోవాలని ఉంది దేవా. వాళ్ళ కోసం కాదమ్మా నిన్ను చేసింది, నా కోసం నిర్మించుకున్నా, నీతో నాకు పనుంది. వాళ్ళకేం లేదు, పోతే పోయావు, దరిద్రం పోయింది అనుకుంటారు, కానీ నాకు పనుందే పిచ్చిదానా, నిన్ను ఈ చేతులతో నిర్మించుకున్నాను, నువ్వు అట్లాంటి ఆలోచన చేయొద్దు, నేనున్నా, నీకు తోడై ఉన్నా అంటాడు. ఇట్లా ఎవరిని బట్టి నువ్వు కృంగ నిమిత్తం లేదు. లవ్ చేసిన అమ్మాయి మోసం చేసింది ప్రభువా, ఒరే నిద్రమోహంవాడా, ఆ పనికి మాలిన దాని కోసం కాదురా, నీకు హ్యాండ్ ఇచ్చి నువ్వు వద్దురా నాకు ఇంకొకటి కావాలని పోయింది ఎందుకురా నీకు? ఒరే అర్థం కావట్లేదురా, అది గుస్సని నిన్ను పోగొట్టుకున్నందుకు ఆమె దరిద్రురాలు అవ్వాలి, కానీ నువ్వు దరిద్రుడిలాగా నువ్వేంద్రా తాగుబోతే చాలేస్తున్నావు దరిద్రుడా. ఆమె కోసం కాదురా నిన్ను చేసింది ఈ చేతులతో, నా కోసం నాన్న, నా కోసం, సమాజం కోసం, నీతో పని ఉందిరా నాకు. నేను చెప్పాయని నిజాలే, ఆడోళ్ళు అనుకుంటారు అంతే, ఆడు నాకు హ్యాండ్ ఇచ్చాడు నేను చెప్తాను. ఆయన అంటాడు, పిచ్చిదాన్న వాడి కోసం కాదు, నా కోసం నిర్మించుకున్నాను నిన్ను అంటాడు. ఎంతమంది విన్నారో ఈ లైవ్లో, ఎంతమంది విన్నారో ఉన్నారో అందరికీ చెప్తున్నాను నేను, ఏ పరిస్థితులు వచ్చినా, ఎవరు హ్యాండ్ ఇచ్చినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా, అన్నిటికంటే అందరికంటే
శ్రేష్టంగా నిన్ను తన గుండెల్లో పెట్టుకొని నిరంతరం నీ వైపే చూస్తున్న ప్రభు ఒక్కడ చాలు నీకు. ఆయన్ని హత్తుకో, ఆయన కోసం బతుకు, ఆయన కోసం ఓర్చుకో, ఆయన కోసం సహించు, ఆయన కోసం భరించు, ఆయన ఇచ్చే విడుదల కోసం ఎదురు చూడు. ఆయన ఎందుకు చేశాడో నిన్ను, ఆ పని నీ ద్వారా జరిగిందాకా, ఆ రోజు వచ్చిందాకా ఓపిక పట్టు. నాకు ఆ సమయం వచ్చింది, లైన్లో తెచ్చి ఆయన పని ఆయన చేపిస్తా ఉన్నాడు. నీ సమయం వచ్చినప్పుడు నిన్ను కూడా లైన్లో తీసుకొచ్చి వాడుకుంటాడు. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఓపికతో ఎదురు చూడు.